హల్లెలూయా. ప్రియ సోదరుడా, మరొకసారి మనం ఇలాగ దేవుని సన్నిధిలో కలుసుకొని ప్రభు మాటలు వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 1 కీర్తన. దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అవును సోదరుడా, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున ఈరోజు మానవుడు నడుచుకుంటూ ఉన్నాడు. గమనించండి, దుష్టుడు అపవాది, సైతాను, దయ్యం, ఘటసర్పం, ఇలాగా అనేకమైన పేర్లు వానికి ఉన్నాయి. ఆ దుష్టుడు ఇచ్చే ఆలోచన మంచిగా ఉండదు. దుష్టుని ఆలోచనలు ఎప్పుడు చెడుగానే ఉంటాయి. దుష్టుని ఆలోచనలు ఎప్పుడు ఇతరులకు కీడు చేసేవిగా ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, కీడు చేయటమాని మేలు చేయ నేర్చుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. దుష్టుడు కీడు చేయాలంటాడు, దేవుడు మేలు చేయాలా అంటాడు. గనుక దుష్టుని ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. వాడు కీడు చేసే స్వభావం. ప్రియ సోదరుడా, దుష్టుడు ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకుంటాడు, ఇతరుల యొక్క పతనాన్ని కోరుకుంటాడు, ఇతరుల యొక్క నష్టాన్ని కోరుకుంటాడు, ఇతరులు ఎప్పుడు కూడా చెడిపోవాలని కోరుకుంటాడు. ఇది దుష్టుని ఆలోచన. దుష్టుడు దొంగతనం చేయాలా అంటాడు, దుష్టుడు మోసం చేయాలా అంటాడు, దుష్టుడు అన్యాయం చేయాలా అంటాడు, దుష్టుడు అక్రమం చేయాలా అంటాడు. అది వాని ఆలోచన. దేవుడు అంటాడు, కీడుకు దూరంగా ఉండుడి అంటాడు. ఒకవేళ ఎవడైనా కీడు చేసినా తిరిగి వాని కీడు చేయొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఇతరులకు నష్టాన్ని కలిగించొద్దు, ఇతరుల నాశనాన్ని ఎప్పుడు కోరుకోవద్దు, ఇతరులను ఎప్పుడు కూడా నువ్వు దుఃఖ పెట్టద్దు అని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుల వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారు. అందులో కానీ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో దుష్టుడైన ఈ హామాను అని ఎస్తేరు సెలవిస్తుంది. ఎందుకు వాడు దుష్టుడు అంటుంది ఆమె అంటే, వాడు యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, యూదులందరినీ చంపాలనుకుని ఆలోచన వాళ్ళు ఉంది. వాడు దుష్ట ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతరులను చంపుట అది దుష్టుని యొక్క ఆలోచన. ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు? కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు, కట్టుకున్న భార్యను చంపేస్తున్నారు, కన్న బిడ్డలు చంపేస్తున్నారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇది దుష్టుడి నుండి వచ్చి ఆలోచన. ప్రియ సోదరుడా, దుష్టుడు ఎప్పుడు కూడా ఇతరులు చంపాలని ఆలోచన వల్ల ఉంటుంది. అది అపవాది ఆలోచన, సైతాన్ ఆలోచన. దేవుడు అంటాడు వాడు బ్రతకాలి అంటాడు, వాళ్ళు జీవించాలి అంటాడు దేవుడు. అందుకే దుష్టుని ఆలోచనలు మీరు చేరొద్దు అంటాడు. దుష్టుని ఆలోచన ప్రకారం నడవద్దు. ప్రియ సోదరుడా, ఒకవేళ నీవు దుష్టుని ఆలోచనలు కలిగి ఉన్నావేమో, ఈ రోజు నుంచైనా నిన్ను నీవు సరి చేసుకో. మంచి ఆలోచనలు కలిగి ఉందాం. బైబిల్ సెలవిస్తుంది, ఏమి విత్తుతావో అదే కోస్తావు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు దుష్ట ఆలోచన కలిగి ఇతరులు కీడు చేయాలని చూస్తే ఏదో ఒక రోజు ఆ కీడు నీ మీదికి వస్తుంది. ప్రియ సోదరుడా, గమనించండి. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు. పాపులు పాపం చేయడానికి పరిగెత్తుతూ ఉంటారు, వాళ్ళ పని అదే. అందుకంటే సామెతలు అంటాడు 1వ అధ్యాయం, పాపులు నీవు ప్రేరేపింపక ఒప్పుకొనకము అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ సోదరుడా, గమనించండి, పాపులని ప్రేరేపిస్తున్నారా? అయితే నువ్వు వారి ప్రేరణకు లోబడొద్దు అని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు పాపులు, నువ్వు ఒప్పుకోకు అంటున్నాడు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నువ్వు నిలవద్దు. పాపము చేయడానికి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు అంటాడు. కయ్యూను మార్గము హత్యలు చేసే మార్గం, ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు అంటాడు. అర్థమైందండి? ప్రియ సోదరి సోదరుడా, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. ఎప్పుడు చూసినా కొంతమంది కూర్చొని ఎదిగో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ వారిని అపహసిస్తూ ఉంటారు. దేవుని పిల్లలకు అది తగదు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు క్రీస్తు బిడ్డవు కదా, ఇతరులను అపహసించడం మానుకో, ఇతరులను ఏలెత్తి చూపించడం మానుకో, ఇతరులను ఎగతాళి చేయడం మానుకో, ఇతరులు హేళన చేయడం మానుకో, ఇతరులను నష్టం కలిగించడం మానుకో. పాపుల మార్గంలోకి వెళ్ళకు ప్రియ సోదరి సోదరా. అయితే నువ్వేమి చేయాలి? దేవుని యొక్క వాక్యమును దివారాత్రములు ధ్యానించుచు. దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది, దేవుని వాక్యము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, దేవుని వాక్యము నిన్ను నీతి మార్గంలో నడిపిస్తుంది, దేవుని వాక్యము నిన్ను సత్య మార్గంలో నడిపిస్తుంది, దేవుని వాక్యము నిన్ను పరలోకానికి చేరుస్తుంది, దేవుని వాక్యము నిన్ను నీతిగా బ్రతికేటట్టు, మంచిగా పరిశుద్ధంగా బ్రతికేటట్టు చేస్తుంది. గనుక దివారాత్రములను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దివారాత్రములు దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రములు పఠిస్తావో, దివారాత్రములు ధ్యానిస్తావో, అప్పుడు ఎలాగని జీవితం ఉంటుంది. ఎలాగని జీవితం ఉంటుందంటే నువ్వు ధన్యుడు అవుతావు, నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. ప్రియ సోదరి సోదరుడా, అతడు నీటి కాలువలో ఎవరో నాటబడినది, ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనుదంతయు సఫలమగును. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టు వలె నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. ఆకు వాడిపోదంటే నీ జీవితం వాడిపోదు, నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. దినదినము నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, దేవుడు సీయోనుని ఆశీర్వదిస్తాడు. ముసలితనములో కూడా ఇంకా నువ్వు సిగురు పెట్టుచు ఫలించుచు ఉంటావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు అభివృద్ధి చెందుతూ వస్తావు. దేవుని వాక్యమును అనుదినము ధ్యానించుట వలన ఆత్మీయముగాను ఆర్థికంగాను నువ్వు అన్ని విషయాలు అబ్రహామయ్య ఏ విధంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడో నీవు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు అన్న సత్యాన్ని మర్చిపోవచ్చు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఈ మాటలు ఉంటున్న నీవు ఇప్పుడైనా దుష్టుని ఆలోచన చొప్పున నడవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. ఎలాగుంటారు దుష్టులు అంటే గాలి ఎగరు కొట్టు పొట్టు వలె వాళ్ళు ఉంటారు. ప్రియ సోదరి సోదరుడా, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. దుష్టులు నిలవలేరు, దుష్టులు పతనం అయిపోతారు. ప్రియ సోదరి సోదరుడా, మరి నువ్వు ఎలాగున్నావు? ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని చూడు. దుష్టుని ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నావా? పాపుల మార్గంలో ఉన్నావా? దిగో నువ్వు యొక్క అపహాసులు కూర్చుంటున్నావా? లేక దివారాత్రులు ప్రభు పాద సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యమును ధ్యానించుచు, ప్రార్థన చేస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? అయితే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. నీవే కాదు సోదరి సోదరుడా, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, దేవుడు సీయోనులోని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక దేవుని మార్గములో, దేవుని యొక్క నీతిలో, దేవుని వాక్యములో నీవు ప్రార్థనలో వర్ధిల్లుతురా. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. God bless you.